ఉజ్జి కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 259 పాడుతుంది. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నను కను పాపవలే, అనుక్షణం నను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, పర్వతములు తొలగినను మేటలు దత్తరిల్లినా, పర్వతములు తొలగినను మేటలు దత్తరిల్లినా, నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే, నా కృపా నన్ను వీడదని అభయమిచ్చితివే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. ఉజ్జి కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 79 పాడుకుందాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం
జీకితల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 148 పాడుకుందాం. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము నాపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా అనే పాట పాడుకుందామండి. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, లన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వీడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులకి నా వందనాలండి. ఇదేదో స్కీమ్ బాగానే ఉంది,
అందరూ పార్టిసిపేట్ చేయడానికి. మనకందరికి వచ్చిన పాట 146వ పాట పాడుకుందామండి. నువ్వు చేసిన మేలకు అనే పాట పాడుకుందాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనులమైన మమ్ము ఎంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా
స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆశ్రయము నీ కృపైన ఆత్మకు అభిషేకము, నీ కృపైన ఆశ్రయము, నీ కృపైన ఆత్మకు అభిషేకము, నీ కృపైన జీవనాధారము, నీ కృపైన జీవనాధారము, నీ కృపైన జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రైజ్ లార్డ్. ఉజ్జీవ కీర్తన నుంచి 449వ పాట పాడుకుందాం. 2 చరణాలు.
నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా నడి సంద్రమున దేవా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదునా, నీ దయలే నీదే నేనేమౌదునా. తెలియవయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం,
అందరికీ వందనాలండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 136వ కీర్తన చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా 136వ కీర్తన గ్రంథం చదువుకుందాం. నేను చదువుతుంటాను, అందరూ ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట మీరు చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయువాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పింపజేసెను. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీల రాజైన సిహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఒక మాటలు దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు తన మహాదయగల కృపలో ఒక నూతన సంవత్సరం, మరి గడిచిన ఉదయకాలం కాచి భద్రపరిచి, మరి చక్కగా సుభాష్ చంద్రబోస్ నగర్లో మరి చక్కగా కూడిక జరిగించినాకై దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అలాగే ఈ సమయంలో, రాత్రికాల సమయంలో దేవుడు మనను క్షేమకరంగా ఇక్కడికి నడిపించి తన సన్నిధిలో మరి దేవుడిని పాటల ద్వారా మహిమపరచబడ్డానికి కృప చూపించాడు. అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క దాసులు మీ శిలువ చాటున మరుగుపరిచి మాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకుందామండి. ఈ యొక్క సమయంలో అమ్మగారు మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మా తండ్రి, మీ కార్యములు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి ప్రభువా. వాటిని వివరించి మేము చెప్పాలనుకుంటాం. మా ఊహకు అందని కార్యాలు మీరు చేశారు ప్రభువా. మా తండ్రి, యోహాను సువార్త ప్రభువా చివరి అధ్యాయంలో మా తండ్రి యోహాను చెప్పినట్లుగా వాటిని రాయడానికి భూలోకమైన సరిపోదని చెప్పి అన్నాడు నాయన. అయ్యా, మీ కార్యాలు ఆకాశం కంటే మా ప్రభు ఉన్నతమైనవి. మీ కార్యములు మేము వివరించలేము. మీ కృప మా పట్ల హెచ్చుగా మరి అనుగ్రహించి తండ్రి ఈ సంవత్సరపు మొదటి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. ఈ రీతిగా ఉదయకాలం నుండి ఈ రాత్రి కాలపు కూడుకుల్లో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఉదయం ప్రభు ఆరాధన మీరు చక్కగా జరిగించి తిరిగి ఈ ప్రాంతంలో ఈ పరిచర్యలో నాయన మా తండ్రి మీరు ఇస్తున్న అవకాశాలన్నిటిని బట్టి వందనాలు తండ్రి. మా ప్రభువా, మా నాయన ఏమిచ్చి మేము మీ రుణం తీర్చలేము ప్రభువా. కృతజ్ఞత కలిగిన హృదయాలు కలిగి ప్రభువా మీకు సమీపంగా వచ్చేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మా ప్రభువా, దినములు గడియలు
అన్నీ మీ ఆధీనంలో ఉన్నాయి ప్రభా. మీ అనుమతి లేకుండా నా తండ్రి ఏది కూడా మేము చేయలేము నాయన తండ్రి. మేము కూర్చుండుట లేచుట ప్రతిదీ మా చర్యలన్నీ ఎరిగిన దేవుడు ప్రభా. మీకు ఎక్కువగా భయపడి మీకు ఎక్కువగా లోబడేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు పాటల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని మహింపరిచాం తండ్రి. తిరిగి ప్రభు లేఖన భాగం ద్వారా ప్రత్యుత్తరాల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మీ కృప సమృద్ధిగా మాకు ఇచ్చిన దాన్ని బట్టి మేము ఈ దినము మీ సన్నిధిలో కూర్చుండగలిగాం ప్రభా. తిరిగి లేఖన భాగం దగ్గరికి వస్తున్నాం నీ బిడ్డలంగా. మరి ప్రభా మీ సన్నిధిని మేము కలిగి ఉండాలని ఈ మాటలు మేము వినాలని మేము అందరం ఆశతో మీ వైపు చూస్తున్నాం నాయన. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని మీరు చెప్పారు. ఏ హృదయంలో ఏ ఆశ ఉందో మా ప్రభా, ఏ యొక్క అయ్యా మా ప్రభా మాట మాకు అవసరమో మా ఆలోచనలు అన్నీ ఎరిగిన తండ్రి మా అందరితో మీరు మాట్లాడండి ప్రభు. విని బుద్ధిని మాకు పుట్టించండి. విని ప్రభా మేము విడిచిపెడితే ఉపయోగం ఉండదు కనుక విని వాటి చొప్పున చేసే బుద్ధి కలిగిన వారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభా. మంచి నేల పడిన విత్తనం ఫలించినట్లుగా మా హృదయాల్లో మీ మాటలు ఫలించడానికి సహాయం చేయండి. ప్రతి అల్లరి ఆటంకాన్ని కొట్టివేయండి. ఇంకా రావాల్సిన వారు మీరు త్వరపెట్టి మీరు తీసుకురండి. ఈ ఆరాధన అంతటిపైన మీ దృష్టి మనసు ఉంచి నడిపించి మీ నామానికి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. తిరిగి మరొకసారి మనము ఈ సంవత్సర ప్రారంభంలో మరోసారి దేవుని వాక్యం దగ్గరకు రావడానికి ప్రభు చూపించిన కృప కొరకై ఆయన హృదయమంతటితో స్తుతిస్తూ ఉన్నాను. మరోసారి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. దేవుడు మీ కుటుంబాల్లో గొప్పదైనటువంటి మేళ్ళు ఆశీర్వాదాలు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించేటువంటి సాక్ష్యపు జీవితాలను అనుగ్రహించి బలపరిచి ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకు మిమ్మలను మనల్ని అందరినీ కూడా సిద్ధపరచును గాక. ఒక దేవుని మాటను మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కొద్ది నిమిషాలు ఈ సన్నిధి మాతో ఉంచి ఈ సంవత్సరం కొరకైన సిద్ధపాటును వాక్యం ద్వారా మాకు అందించండి. నేను బలహీనుడను, వట్టివాడను. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మా అందరితో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన భక్తి జీవితంలో ప్రభుతో మనకు నడవడానికి, ప్రభుతో మన నడకను కొనసాగించడానికి చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే జై జీవితం. అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో విజయం అనేటువంటిది కనిపించదు. విజయం అనేటువంటిది ఓడిపోయేటువంటి అనుభవాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చాలా పర్యాయాలు ఓడిపోయేటువంటి పరిస్థితులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఓటమిని జీవితంలో ఒక భాగముగా అంగీకరిస్తే మనము విజయాన్ని ఏమాత్రం కూడా కనుగొనలేము. మనం విజయం చూడాలంటే యేసుక్రీస్తులో మనం బలవంతులమై ఉండాలి. క్రీస్తులో మనము
ఇదిగో మనం జయాన్ని చూసేటువంటి వారుగా ఉండాలి. క్రీస్తుతో మనం జయాన్ని చూసేటువంటి వారుగా ఉండాలి. చాలాసార్లు భక్తి జీవితంలో బలహీనలైపోతూ ఉంటారు మనుషులు, బలహీనలైపోతూ ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటారు, విశ్వాసంలో నిలబడలేనటువంటి వారుగా ఉంటారు. వీటికి కారణం ఏమిటంటే 3 విషయాలు జ్ఞాపకం చేస్తారు. కీడు, లేక దుష్టుడు, లేక లోకము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, లోకములో ఉన్న వాటిని గురించి యోహాను భక్తుడు మొదటి పత్రికలో అన్నాడు, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఓటమికి కారణాలు ఏమిటి? మనము ఎందుకు ఓడిపోతాం? భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో చాలామంది ఊరికినే బలహీనలు అయిపోతూ ఉంటారు. అరే నేను బలహీనుని అయిపోతున్నానే, ఊరికి నేను ఇలా అయిపోతున్నాను ఎందుకు అని వారు ఆ విషయంలో దిగులు పడిపోతూ ఉంటారు. ఓటమికి కారణం ఏమిటంటే మొట్టమొదటిగా మన ఆలోచనలు. మనం ఓడిపోవడానికి, విశ్వాస జీవితంలో బలహీనలు అవడానికి, క్రీస్తులో నిలబడి ఉండలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మన ఆలోచనలు. మన ఆలోచనలు మనల్ని ఓటమిలోకి తీసుకుని వెళ్తాయి. కొన్ని విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకటి మన ఆలోచనలు, రెండవది మన గర్వం, మూడవది మన నిర్లక్ష్యం, నాలుగవది మన శరీరం, ఐదవది మన శత్రువు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 5 విషయాలను మనం చూద్దాం. మన ఆలోచనలు. మొట్టమొదటిది మన ఆలోచనలు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనములో ఉన్న ఒక మాటను మనం చూద్దాం. దయచేసి చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మూర్ఖుని యోచన. చూసారా? మూర్ఖంగా ఉండేవాడి యొక్క యోచన పాపము. వాడి యొక్క ఆలోచనే పాపము. మూర్ఖుని యోచన పాపము. అది అపహాస్యకులు నరులకు హేయులు. మనం ఏమి యోచిస్తూ ఉన్నాం? మూర్ఖంగా ఉండేవాడి యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది, జ్ఞానంగా ఉండేవాడి ఆలోచన వేరుగా ఉంటుంది. అందుకని అంటున్నాడు మన ఆలోచనలను చాలా జాగ్రత్తగా. ఆది కాండంలో ఒక మాట ఉంటుంది, అదేమిటంటే వారు తమ ఆలోచనలో చెడిపోయారు. మనుషులు ఆలోచనలలో చెడిపోయారు. చాలామంది వారు పైకి బాగుంటారు, చక్కగా ఉంటారు. నేను ఎవరి గురించో మాట్లాడడం లేదు, మనుషులందరి గురించి నేను చెప్తున్నాను. మనుషులందరూ కూడా, ఇంక్లూడింగ్ నాతో సహా, నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాను. మనం ఎందుకు బలహీనం అవుతామంటే మూర్ఖముగా యోచన చేయడం ద్వారా. మనం ఏమి యోచన చేస్తున్నాం? నువ్వు పరిశుద్ధముగా నువ్వు చేసే యోచన బాగుంటుంది. జ్ఞానముతో నువ్వు చేసే యోచన బాగుంటుంది. వివేచనతో, ఓర్పుతో మనం చేసే యోచన బాగుంటుంది. అందుకనే మనము కొంతమంది మూర్ఖంగా ఆలోచించి ఏం చేస్తారంటే వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా దారుణంగా ఉంటాయి. 2 భార్యాభర్తలు ఇలాగే ఆలోచన చేసి గొడవ వేసుకొని నేను చచ్చిపోతానని వెళ్ళిపోయి పెద్ద కొండ మీద నుంచి చెరువు, అది ఏమంటారు ఇక్కడ, క్వారీ, ఆ క్వారీలో దూకేసింది. ఈయన దూకేసిందని వెనకాల
వద్దు 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 అంటే ఎన్న దూకేశాడు. ఇద్దరు మునిగిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు. మూర్ఖుని యోచన పాపము. ఇలాగా మూర్ఖముగా, కుటుంబములో మూర్ఖముగా, వ్యాపారంలో మూర్ఖంగా, ఉద్యోగములో మూర్ఖముగా, దానితో మనం ఆలోచన చేయకూడదు. లేకపోతే అవివేకముతో ఇలాగనుకోవచ్చు, అవివేకముతో యోచన చేయకూడదు కదా. కొన్నిసార్లు ఉద్యోగంలో ఎవరైనా అంటే చాలు, నువ్వు కాకపోతే ఇంకొకటి రామాక అంటారు. అంటే తొందరపడద్దు. ఏవైనా సమస్య వచ్చినప్పుడు తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా తొందరపడిపోతూ ఉంటారు కొంతమంది. ఇది పాపము అని బైబిల్ చెప్తుంది. తొందరపడకు, కొంచెం నిదానించు, ఆలోచన చెయ్యి, ఎదురు చూడు, కొద్దిగా టైం తీసుకో, ఏం జరుగుతుందో చూడు, ఒక్క అడుగు ఆగు. బైబిల్లో మాట ఉంది, నీ అధికారి నీ మీద కోపపడిన ఎడలా కూర్చేయండి, పని మాను కొనకొము అని ఉంది. నీ అధికారి అంటే మీ బాస్ నీ మీద కోపపడితే ఏం చేయాలంట? పని మానద్దు, మళ్ళా దొరకదు అని. అంటే నా బోటోడు నీకు 100 మంది, నీ బోటోళ్ళు నాకు, ఇది ఒకటి అలవాటు అయిపోయింది. నువ్వు అలా ఉన్నావంటే ఇంకో దగ్గర వెళ్ళిన అలాగే ఉంటావు, ఇంకో దగ్గర వెళ్ళిన అలాగే ఉంటావు, ఇంకో దగ్గరికి వెళ్ళిన అలాగే ఉంటావు. అందుకని మనము నువ్వు అనడం అనకుండా నేనేమంటున్నానంటే, నాతో కలిపి అంటున్నాను, మనం తొందరపడిపోయి, మనం గాబరా పడిపోయి మనం నిర్ణయాలు తీసుకుంటే అది పాపము. వివేకం లేకుండా యోచన చేయొద్దు. మన ఓటమికి కారణాలు ఇది మొదటి కారణం అంట. ఇది ప్రప్రథమైన కారణం. తొందరపాటు నిర్ణయాలు, నువ్వు బలహీనమైపోతావు, నువ్వు పడిపోతావు, నువ్వు జారిపోతావు, నువ్వు మనం నిలబడలేవు. అందుకని ఏం చేయాలండి? ఏం చేయాలా? ఆగు, నిదానించు, నిమ్మళించు, గాబరపడకు. రెండవ విషయం చూద్దాం మనం త్వరగా. ఈ ఒక్కొక్క దానికి నేను కొన్ని వచనాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం చాలు. రెండవది గర్వం. మనకు తెలుసు, నాశనానికి ముందు అదిగో నాశనం అయిపోతుందంటే ముందేం వెళ్ళిపోతుంది? ఈ నాశనం కంటే ముందు అది వెళ్ళిపోతుంది. నాశనం వెనకాల వచ్చేస్తుంది, అది స్పీడ్కి వెళ్ళిపోతుంది. నాశనానికి ముందు ఏముంది? ఆ గర్వం ఎవరితో ఉందంటే అది ఆ వ్యక్తితో ఉంది. కొంతమందికి ఏమీ లేకపోయినా గర్వం మాత్రం మామూలుగా ఉండదు. పడిపోవడానికి ఇదొక కారణం. సాతాను లూసిఫర్గా ఉన్నప్పుడు, దేవుని యొక్క స్తుతి గాయకుడుగా ఉన్నప్పుడు, పరలోకములో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే గర్వించాడంట. గర్వం వచ్చేసింది. కొన్నిసార్లు మనకు కూడా ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలా చెప్తున్నారు. ఏదైనా బాస్ ఎక్కువ పని అప్ చెప్తే మిగతా వాళ్ళంతా నల్లులు చూసినట్టు చూస్తారు. ఏం సంగతి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నా కారు ఎక్కని అన్నాడు అనుకో, ఒకవేళ ఆయన ఎవరు నా కారు ఎక్క అన్నాడు అనుకో, కారెక్కు అడదాకా పోదాం అన్నాడంటే ముందు ఇలా చదువుకొని వాళ్ళు అడగకపోయినా బాస్తో వెళ్తున్నాను కారులో అని చెప్పి వెళ్తారు. వాళ్ళు అడగరు. ఎక్కడికి చెప్తా మాకు కొన్ని ఉంటాయిలే, ఆడేంలే, ఆడవేకి నీ చేత మూటలు ఎత్తిస్తాడు. గర్వపు ఆలోచన విధానము మనల్ని పడేస్తుంది. సామెతల గ్రంథంలో ఉందన్నమాట, నాశనానికి ముందు గర్వము. అయితే
యాకోబు పత్రికలో ఉన్న ఈ మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంది. ఏంటో మాట ఒకసారి చూడండి. ఆ ఆ ఆ అదుగో చాలు. దేవుడు అహంకారులను ఏం చేస్తాడంట? ఎదిరిచ్చేస్తాడు. మనకు అహంకారం ఉంటే దేవుడు ఊరుకోడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అందుకని అంటాడు భక్తుడు, దేవా నా హృదయం అహంకారం గలది కాదు అంటాడు. మనం ఈ మాట చెప్పాలి, ప్రభువా నా హృదయం అహంకారం కలిగినది కాదు. అహంకారం ఉండేవాడికి కళ్ళు పైన ఉంటాయి. ఒక వ్యక్తికి అహంకారం ఉందా లేదా అని ఎలా చెప్పండి? ఒక క్రైస్తవుడికి కానీ అహంకారం ఉంటే ఊరికి ముఖంలో కనపడిపోద్ది. తెలుసా మీకు? ఒక దేవుని బిడ్డకి అహంకారం వచ్చిందనుకో, ఒకవేళ అది ముఖంలో కళ్ళల్లో ఈజీగా కనబడిపోద్ది. ఎందుకంటే ఆ వ్యక్తి దీనుడిగా ఉండలేడు. ఇక అహంకారం వచ్చాక దీనుడిగా ఉండడం అతనికి చేత కాదు. అతనంతా కూడా ఇంకా ఆ టైప్ ఆలోచిస్తూ ఉంటాడు. హై లెవెల్లో ఉంటుంది అతని ఆలోచన అంతా. పడిపోవడానికి రెండవ కారణం, జై జీవితాన్ని కోల్పోవడానికి రెండవ కారణం. అందుకని మనం జై జీవితం కోసం మనం ప్రయాసపడితే, ప్రభువా 2025వ సంవత్సరంలో నాకు జై జీవితాన్ని ఇవ్వు, నేను జయించాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో చెప్పిన మాట ఏంటంటే, జయించువానికి 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 అని చెప్పాడు. మన జై జీవితం చూడాలంటే ఇవి పోయినాయి అంటే ఆటోమేటిక్గా మన జై జీవితాన్ని ఈజీగా చూడగలం. అహంకారం వద్దు, కొంచెం తగ్గించుకుంటే ఏం పోద్ది కదా, కొంచెం తల వంచితే ఏం పోద్ది. దేవుడు ఏం చేస్తాడంటే అహంకారులను ఎదిరిస్తాడు. అందుకని అంటాడు గర్వపడకుడి అని అంటాడు రోమపత్రికలో ప్రత్యేకంగా. గర్వపడద్దు. దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా సరే, గుర్తుపెట్టుకో అమ్మా, వినండి, దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా ఏమిచ్చినా, దేవుడు ఇదిగో గడిచిన సంవత్సరంలో 2024లో ఓ 10 లక్షలు ఇచ్చాడు అనుకో, ఈ 2025లో మంచి హైక్ వచ్చి ఇంకా మంచిగా దీవించబడి ఒక 15 లక్షలు వచ్చినా కూడా ఏమాత్రం కూడా అతిశయించద్దు, గర్వించద్దు, అహంకారం చూపించద్దు. నేనేదైనా పొంది ఉన్నానంటే అది కేవలము నీ కృప. నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే, మంచి పాట పాడారు, నీ దయలో నేనున్నా. దేవుని దయలో మనం ఉండాలి. ఆయన దయలో, ఆయన కృపలో మనం వర్ధిల్లాలి అంతే. సవాస నాయకులు శాంబాబాయ్ గారు అన్నారు, మన ఆకివీడు కేంద్రం ఆ చర్చికి వెళ్ళేటువంటి ఒక ఆయన అబ్రహాం ఇంటికి వెళ్ళాడంట. అక్కడ వెళ్తే అబ్రహాం ఇల్లు నట్టిల్లు మొత్తం బంగారంతో తాపడం చేస్తున్నారంట. బంగారంతో తాపడం చేస్తున్నారు. అబ్రహాము గుడారంలో బతికాడు. మనం గ్రానైట్ వేస్తే నిలము. ఈ బండి ఎక్కడ తిని తెప్పించాను తెలుసా? అయ్యో అసలు ఇది అసలు లారీ ఆ రోజు రాలేదు. దాని గురించి మేము అసలు ఎంత రిస్క్ చేసాం తెలుసా? ఇక్కడిది కాదు ఈ బండి, అది వేరు. దాని గురించి ఎన్ని మాటలు ఎంత చెప్పుకుంటాం. కొంతమందికి వాళ్ళకున్న ఇల్లుని తీసుకెళ్ళి చూపిస్తానే ఉంటారు. ఇదిగో ఇది అసలు ఈ కుర్చీ ఎలా వచ్చిందో తెలుసా? ఈ కుర్చీలు వాళ్ళకున్నవి చెప్పుకోవడమే అదొక అతిశయం. ఏంటి అతిశయం? నీ అతిశయం ఏంటి? నువ్వు దేని గురించి గొప్పగా హెచ్చుకోవాలి? కొందరు గుర్రములను బట్టి, కొంతమందికి రథాలు ఉన్నాయంట, కొంతమంది కార్లు ఉన్నాయంట. ఇప్పుడు గుర్రాలు రథాలు లేవు కానీ బైకులు. ఆడవాడు మొన్న ఒక బండి తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని.
3,80,000 అంటే బండి. పాస్టర్ గారు ఏ బండి తెచ్చినా నేను తోలుతాను ఫస్ట్. దాన్ని తోలుదామంటే మనకు అందట్లా. హల్లెలూయా. నేను పట్టుకుంటాం ఎక్కడి అంటున్నారు. అటు ఇటు ఇద్దరు కాశారు. నీ పోటాడే తెక్కేతాడు మరి. అదే అటు ఇటు ఇద్దరు కాసి ఎక్కడి పాస్టర్ గారు అంటున్నారు. కుదరదు, సమస్య లేదు, ఊరికి ఒక ఫోటో తీస్తాం ఎక్కడి అంటున్నారు. అందరూ గుర్రములను బట్టి, కొంతమందికి బంగారాన్ని బట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, పొలాలను బట్టి, చెరువులను బట్టి అర్చిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా పరిచయం కదా. ఈ పాట పాడారు ఎవరన్నా? నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. మన అతిశయము ప్రభు అయిపోవాలండి. ఏదన్నా మనం ఏదన్నా కలిగి ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయ ప్రభు కదా. మీ పిల్లల్ని చూసి అతిశయిస్తారు కదా. నిజంగా మన పిల్లల్ని చూసినప్పుడు ఇది కృప. మన పిల్లలు చక్కగా మంచి చక్కని పిల్లలు, వాళ్ళని చూసి కూడా సంతోషిస్తూ ఉండాలా. ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ఇందాక మేము సోదరులు అక్కడి నుంచి ఉన్నప్పుడు సిస్టర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది, సాయి అని. అతనికి కొంచెం మతి స్థిమితం సరిగా లేదు. అతను చూస్తుంటే చాలా బాధేసింది. ఆ బిడ్డతో ఆ తల్లి ఇంచుమించు 25 సంవత్సరాలుగా బాధపడుతుంది. ప్రభునందు ప్రియమైన వలన మనకు దేవుడు ఎన్ని విధాలుగా సహాయం చేశాడో. ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లోడు అలా ఉంటే ఆ కుటుంబం ఎంత నరకాన్ని అనుభవిస్తుందో. ఏ ఏ విషయాలను బట్టి అతిశయించవచ్చు, ఏ ఏ మేలులను బట్టి అతిశయించవచ్చు, ఏ ఏ మంచితనాలను బట్టి అతిశయించవచ్చు. ప్రభువా, నేను ఏదైనా కలిగి ఉన్నానంటే అది కేవలము కృప, కృప, నీ కృప, నీ కృప. తర్వాత మాట చూద్దాం. మనం గర్వించొద్దు. మూడవది మన నిర్లక్ష్యం. పడిపోవడానికి కారణం, జై జీవితంలో నిలవలేకపోవడానికి కారణం, జై జీవితంలో నువ్వు నిలబడాల. ఓటమికి కారణం, ఓడిపోవడానికి కారణం ఏమిటంటే నిర్లక్ష్యం. సామెతలు 4:23లో ఇలా చూడొచ్చు. 4:23 చూడండి త్వరగా. ఈ మాట ఒక్కటే, నీ హృదయమును భద్రముగా కాపాడుకో. హృదయములో నుండి ఏమొస్తాయంట? జీవధారవులు వస్తాయి. హృదయాన్ని భద్రంగా కాపాడుకో. మీకు హృదయమును గురించి విన్నారా? హృదయము అన్నిటికంటే బాబా, హృదయము అన్నిటికంటే మోసకరమైంది. అంటే ఇప్పుడు సువర్ణరావు హృదయాన్ని సువర్ణరావే గ్రహించలేడు. ఇప్పుడు చెప్పు వరుసగా. గ్రేసీ హృదయాన్ని గ్రేసీ గ్రహించలేదు. ఇటు పక్క వద్దాం, ఈ సంఖ్య తక్కువ ఉంది. అటు పోయేలో వెళ్తారు, ఆ రాత్రి అయిపోద్ది, మనకి మళ్ళా మిడ్నైట్ అయిపోద్ది. నీ హృదయాన్ని నువ్వు గ్రహించడం నీకు సాధ్యపడదని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, హృదయం ఎలాంటిదంట? అందుకే కాపాడుకో, జాగ్రత్త. హృదయమే మోసకరమైనది. అందుకని హృదయాన్ని కాపాడుకోవాలా. హృదయమును భద్రముగా కాపాడుకో. ఏం చేయాలా? నిన్ను నీవు కాపాడుకో, భద్రముగా కాపాడుకో. కొన్నిసార్లు మనము చాలా తేలిగ్గా ఉంటే మనం చాలా తేలిగ్గా మాట్లాడేస్తాం. మీరు ఆలోచన చేయండి. కొంతమంది ఉంటారండి, వినండి, కొంతమంది ఎలా ఉంటారు తెలుసా?
ఒక మాట అనాల్సి వస్తే, ఒక మాట అనాల్సి వచ్చినా కూడా ఆ మాటను అలా కంట్రోల్ చేసుకొని ఆ మాటను అనకుండా తమను తాము కాపాడుకుంటారు. వాళ్ళు వచ్చాక, ఇంటికాడ వచ్చాక ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఈ మాట నేను అనలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ అంటే అని అనగానే, బాబోయ్ నువ్వు ఆ మాట అంటే ఎంత పెద్ద గొడవ ఏంటో తెలుసా అంటే, వాళ్ళు ఏం చేశారంటే తమ నోటిని ఏం చేశారు, తమ ఆలోచనను కాపాడుకున్నారు. నిన్ను నువ్వు కాపాడుకోవడం అంటే అదే. మనం డబ్బులు కాపాడుకుంటాం, బంగారం కాపాడుకుంటాం, కానీ హృదయాన్ని కాపాడు కదా. తొందరపడి అనేది ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? నాకు నోటి దాకా వచ్చింది నాకు అని అంటే, అయ్యి బాబా అంత మాట అంటే ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా? ఏమో నోటి దాకా వచ్చింది, అయిపోయింది. దేవుని ఆలోచన కింద కొన్నిసార్లు మనం ఉన్నప్పుడు మన నోటిని, మన హృదయాన్ని, మన ఆలోచన ఆపుతాడు. ఆగు, నువ్వు లేనిపోయింది రచ్చ పెద్ద చేయవా, ఆగు. అందుకని అంటున్నాడు, నీ హృదయాన్ని కాపాడుకో, నిన్ను నీవు కాపాడు. మనల్ని మనం కాపాడుకోవాలి. విచ్చలవిడిగా మనం వెళ్తే మనల్ని కూడా ఆపేది. ఇవన్నీ వింటున్నప్పుడు ఇప్పుడు ఇలా చెప్పాలి, బస్ ప్రయాణాలు చేశారా? ఆ రోజు ఆదివారం అనుకోండి, బల్లలో చేయి వేశారు అనుకోండి, చాలా ప్రార్థన చేశారు అనుకోండి, ఆ రాత్రి అర్జెంట్ ప్రయాణం చేయాల్సి వచ్చింది. బస్ ఎక్కగానే ఆడ పుష్ప ఇట్టాడు ఎదురుగా. ఇప్పుడు ఏం కాపాడుకోవాలో చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. నీకు అర్థమైందా? ఏ మంచి సినిమా పెట్టేశాడు, చిరంజీవిదో బాలకృష్ణదో ఎవడో పెట్టేశాడు ఎదురుగా. ఇప్పుడేం చేయాలా? ఇంకేం చేద్దాం ఇక? సార్ నేను కొంతమంది సేవకులు బస్సు ఎక్కాం, మీటింగ్కి వెళ్తున్నాం, వాడు మంచి సినిమా పెట్టేశాడు, మేము మాట్లాడుకుంటున్నాం, ఇంకేడా? మేము కొంతమంది మాట్లాడుకుంటుంటాం, ఒక ఆయన మాత్రం ఇంకెందుకులే గొడవ, మనం తప్పించుకోలేక ఆప్షన్ లేదు అంటాడు ఆయన. ఇంకా ఆప్షన్ లేదు, అయిపోయింది ఇక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీరు ఎప్పుడైనా గమనించండి, నీ జీవితంలో ఏదైనా ఒక్కసారి కానీ చూసామంటే ఏదైనా సరే అది మన కంట్లో ప్రింట్ అయిపోద్దంట. అది జీవితానికి ఎప్పుడు బయటికి పోదంట, అది ఉండిపోద్ది అలాగంతే. మనం ఒక్కసారి ఏదైనా మన జీవితంలో ఏదైనా చూస్తే అది ఖచ్చితంగా ప్రింట్ అయిపోద్ది, పోదు. నిన్ను నీవు కాపాడుకోవడం ఎలాగా? మంచిగా ఒక రిబ్బన్ కట్టేసుకొని హల్లెలూయా నిద్రపోవడమే కాదు. కొంతమంది చూస్తారు, మంచి సినిమా పెట్టేది చూడు, డబ్బులు కూడా పెట్టేది లేదు. ప్రభునందు ప్రియమైన వల్ల నిన్ను నీవు కాపాడుకో, మనల్ని మనం కాపాడుకోవాలి. 22:3 సామెతలు, 22:3 సామెతలు. అది అపాయము వచ్చుట చూచి దాగును. ఎవడు దాగేది? బుద్ధి లేనుడు ఏమవుతాడు చెప్పాలి ఇప్పుడు. అంతే, వీడు పోయి దవేలం పడిపోతాడు వీడు. అసలు నాన్ స్టాప్ వీడేగా, అసలు ఆగడు. బుద్ధిమంతుడైతే మనకు హైదరాబాద్లో మరీ దారుణం. సిగ్నల్ అక్కడ 0కి వస్తుందనగానే ఇక్కడ రై రై అంటుంటాడు. ఆడవాడు స్పీడ్గా పోతుంటే ఈడు ఆగడు, ఈడు ఆడపోయి ఎట్లా ఆగాలిగా. ఆడ మళ్ళీ ఇంకో సిగ్నల్ ఉంటుంది, 500 మీటర్లు ఉండదు. ఏమంటారు? ఏమన్నాడు? దాగును. ఒక చిన్న కోడి పిల్ల నిందంట, తల్లి కోడి అంటుంది, మాయ్ బుజ్జి రెక్కల కింద ఉన్నానా, అటు ఇటు వెళ్ళకంటే అది అంటుందంట, మమ్మీ అక్కడ పురుగుంది, ఆహారం ఉంది అనిందంట. ఉంటే ఉన్నింది, పైన శత్రువు ఉన్నాడు, శత్రువు తిరుగుతున్నాడు అంటే, మమ్మీ నీకు అర్థం కావట్లేదు, నేను వెళ్ళి ఎంత స్పీడ్గా తెస్తాను, నా పరుగు మామూలుగా కాదు, నేను మంచి అట్లా వెళ్ళి
ఇల్లే ఇట్లా తీసుకొచ్చేస్తా, చూస్తూ ఉన్నట్టు నా మాట వినమ్మా. ఆగు. కొంతమంది ఇళ్లలో తల్లిదండ్రులు చెప్తే తినరు, అంటారు. వాళ్ళేం పెద్దోళ్ళు అయిపోతారు, పిల్లలేమో పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు, వీళ్ళేమో ముసలోళ్ళు అయిపోతారు. వాళ్ళకి బలం పెరిగిపోద్ది, వీళ్ళకేం బలం తగ్గిపోద్ది. ఏం చేస్తారు చెప్పాలి. కొంతమందికి బలం పెరిగిపోయేసరికి లెక్క చేయరు. తల్లి మాట అంటే భయం ఉండదు. తండ్రి జాగ్రత్త. మన వయసు పెరిగే కొలది మన తండ్రికి ఎంతో విలువ ఇవ్వాలి, తల్లికి ఎంతో విలువ ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. అరే వద్దు అంటే నువ్వు ఆగితే ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ఈ తల్లిని ఈ తండ్రిని సన్మానించు, వాళ్ళకి గౌరవించు, వాళ్ళకి మర్యాద ఇవ్వు కదా. చాలా మర్యాద ఇవ్వాలి. వద్దు అన్నప్పుడు ఆగాలి, దాగాలి. అది పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. మామీ అస్సలు ఒక్క సెకండ్ ఆగు, నువ్వు రెప్పెల కొట్టెలకు వెళ్ళొచ్చేస్తున్నాను అంట. నా మాటినే బుజ్జి అంటుంది. అభ్యాస సమస్యలే వేగంగా వెళ్ళింది. ఆ పురుగుని తీసుకుంది, వేగంగా వస్తుంది. పైనుంచి శత్రువు వచ్చి దగ్గరికి వచ్చేలో పట్టుకెళ్ళిపోయాడు. అయిపోయింది. జాగ్రత్త, జాగ్రత్త. రెక్కల కింద ఉంటేనే నీకు క్షేమం. నేను పిల్లలకి చెప్తాను, మన పిల్లలందరికీ నేను చెప్పే మాట వినండి. నా మాట పిల్లలందరికీ చెప్పే మాట. నువ్వు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళి వస్తే ప్రతి విషయాన్ని కూడా, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి విషయాన్ని కూడా మీ మమ్మీతో మీ డాడీతో షేర్ చేసుకోవాల్సిందే. ప్రతిదీ. నువ్వు తలుపు గడప దాటిన కాడి నుంచి మళ్ళా ఇంట్లో కొంతమంది ఉంటారు, చెప్తా ఉంటారు వచ్చాక, బుర్ర తినకే తలకాయ తినక ఉండంటే అసలు ఏం జరిగింది తెలుసా మమ్మీ, అసలు అట్ట ఇట్ట ఇట్ట అట్ట అది అట అంటానే ఉంటుంది. మీరు ఊరికి దాన్ని మ్యూట్ చేసి చూడండి, అది గణగణ గణగణ గణ మోగుతుంటుంది గంట. బళ్ళో గంట గుళ్ళో గంట అన్నట్టు. నేను మాట చెప్తున్నాను, నువ్వు అలా చెప్పాలి. కొంతమంది ఉంటారు బయటికి పోతారు, సేడ పేరంటే అన్నీ చెప్పాలి. నీ గొయ్యి ఆడ తీసుకున్నావు చెప్పాలిగా మరి. అర్థమైందా? అదేంటండి న్యూ ఇయర్ రోజు అలాంటి చెప్తున్నారు, గొయ్య గియ్య. గొయ్యే మరి, తర్వాత గొయ్యి అయిపోద్ది అది మరి. గుర్తుపెట్టుకో. ఇక్కడెవరు మాట్లాడకండి, ఇంటికాడ మాట్లాడుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకో. ప్రతిదీ మీ మమ్మీకి చెప్పాలి, మీ డాడీకి చెప్పాలి, అన్నీ చెప్పాలంతే. ప్రతిదీ చెప్పాలంతే. వాళ్ళకన్నా నిన్ను భద్రంగా కాపాడేవాళ్ళు ఈ ప్రపంచం ఇంకోళ్ళు లేరు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచం ఇంకోళ్ళు లేరు. శారీరక రీతిగా వాళ్ళు నిన్ను భద్రంగా కాపాడతారు. చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళు. ఆశలన్నీ మీ పైన పెట్టుకుంటారు. ఆశలు, వాళ్ళకి ఏదైనా ఆశ ఉందంటే అది మీ పైనే. అందుకని ఏం చేయాలా? వాళ్ళ మాట వినాలా. నా తల్లిదండ్రులు కూడా, మేము తల్లిదండ్రులు అయితే మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ ఆశలన్నీ. మేము వస్తా ఉంటే వాళ్ళ నాన్నగారు అంటారు, తీసుకెళ్తున్నారా కారులో? వెళ్ళలేడా? 10 సార్లు అడిగాడు వాళ్ళ నాన్నగారు, ఆశీర్వాదం గారు. 10 సార్లు తీసుకెళ్తున్నారా? జాగ్రత్తగా వెళ్ళాలండి. వాళ్ళకు ఉన్న ఆశ ఏంటంటే పిల్లల క్షేమం, క్షేమం, క్షేమం. రావునంది ప్రియమైన వాళ్ళు. అందుకని నేను చెప్తా ఉన్నాను, మీరు ఖచ్చితంగా దాగి ఉండాలి తల్లి తండ్రి రెక్కల నీడలో. నిర్లక్ష్యం ఉండొద్దు, నిర్లక్ష్యం కలిగి వ్యవహరించద్దు. 4వది మన శరీరము. శరీరం విషయంలో జాగ్రత్త లేకపోతే బలహీనం అయిపోతాం, పడిపోతాం, జీవితం కోల్పోతాం. త్వరగానే జ్ఞాపకం చేస్తాను. మత్తయి 26:41. రోమా 7:19. అది అమ్మా, శరీరము బలహీనము. మన శరీరం బలహీనం. ఎట్లాగా?
మంచి వాసన చూస్తే ఆగిపోతాం మనం. అదేంటి ఉపవాసాలు ఉండేటప్పుడు ఈ వాసన నేను కనిపిస్తాయి. చంపేశాడు. కొంతమందికి ఎంత బలహీనం ఉంటుంది తెలుసా బ్రదర్? ఒక విషయం చెప్పాలి మీకు, రేపు చెప్తానన్నాం అనుకో ఇక రాత్రి నిద్ర ఉండదు. అల్లెలు పాస్టర్ గారు చెప్తాను, రేపు చెప్తానులేండి. రేపా అంటే రేపు నేను ఊరు వెళ్తున్నానంటారు. ఖచ్చితంగా రేపు మాట్లాడతారు. కాదులేండి, అదేదో బలహీనం. తిండి విషయంలో భయం, ఆలోచన విషయంలో భయం, శరీరం బలహీనం, నిద్ర విషయంలో బలహీనం. మనం ఏదైనా ఆపుకోగలమా? నేను మాట్లాడుతున్నాను మిమ్మల్ని, నువ్వు దేన్నైనా ఆపగలవా చెప్పు? దేన్ని ఆపుతావు చెప్పండి? దేన్నైనా నువ్వు ఆపగలవా? మన శరీరం బలహీనం. రోమా 7:19 ఏముంది? ఏడు 19 చదువుతున్నావా? 7:19. అమ్మా క్షమించండి, నేను తప్పు చెప్పాను కదా. 18 చదువుదామా? నా యందు అనగా, అదిగో ఈ మాట ఒక్కటే, నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నాకు తెలుసు. పౌలు భక్తుడు గుర్తించేశాడు. నా శరీరం అందు ఏముంటుందంట? ఒక్కటి మంచి ఉండదు. నువ్వు స్నానం చేయొద్దు ఈరోజు, ఇంక రేపు చెప్పాలి మన శరీరం ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది? మన పక్కన ఇంకోళ్ళు నిలబడలేరు అంటుంటారు. శరీరం అందు మంచిది ఏది లేదు, ఆత్మ ఒకటే. కాబట్టి జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకో. 5వ మాట చూద్దాం. మన శత్రువు. ఇవ్వండి, శత్రువు మొట్టమొదట హవ్వను మోసపరిచాడు. ఈ భాగం మనకు తెలుసు. మత్తయి సువార్త 4:3 హవ్వను మోసపరిచినట్లుగా ఆ శత్రువు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆ శోధకుడు ఆయన. చాలు 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 గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే ప్రభుతో నడవడం ప్రారంభిస్తావో ఆ శోధకుడు నీ దగ్గరకు వస్తాడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అవ్వ దగ్గరకు వచ్చాడా? అవ్వ దగ్గరకు వచ్చాడా? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడా? పడేశాడా? యేసు ప్రభుని పడేశాడా? పడేయలా. అవ్వను పడేశాడా? పాడేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు అనే పడేయడం చేతకాలం, ఓడిపోయాడు. గుర్తుపెట్టుకో, మన శరీరం అందు మంచిది లేదు. శోధకుడు వచ్చి ఏం చేస్తాడంటే, మనం శరీరంలో ఉన్నాం కాబట్టి, మనం పాపం ఎందుకు చేస్తాం తెలుసా? తరచుగా శరీరంలో ఉన్నాం కాబట్టి. శరీరంలో కోపం వచ్చేస్తుంది కదా, కంట్రోల్ తప్పిపోతాం, తొందరపడిపోతాం, తొందరగా ఆలోచన చేసేస్తాం, గబగబా మాట్లాడాలనుకుంటాం. ఒకసారి అందుకే ప్రభు మనల్ని ఆపుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన, శోధకుడు వచ్చి నేను బలహీనపరుస్తాడు. అదిగో శోధకుడు వచ్చి ఆయన బలహీనపరచాలని చూసినప్పుడు బలహీనపరచలేకపోయాడు. కాబట్టి ఆయనను పట్టుకొని మనం నడవాలి. మనల్ని ఓటమి పాలు చేసేదేంటో తెలుసా? శోధకుడు. మనల్ని ఓటమి పాలు చేసేదేంటో తెలుసా? శరీరము. మనల్ని ఓటమి పాలు చేసేది మన నిర్లక్ష్యం, మన గర్వం, ఇంకా
ఆలోచన. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన శత్రువు ఎవరు అంటే శోధకుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో, 2 కొరింథీ 2:11 చదవండి. 2 కొరింథీ 2:11. నేనేమై ఉన్నాను? సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాము. కాదమ్మా, అలా కాదు. ఎరిగిన కాదు, ఎరుగని. మీకు ఇంకో విషయం చెప్తాను ఇక్కడ. హలో, వినండి, జాగ్రత్తగా వినండి. మనం బైబిల్ చదివేటప్పుడు అపవాది మంచిగా తప్పులు చదివిస్తాడు. ఒకరోజు నేను బైబిల్ చదువుతూ ఉంటే ఇలా చదివాను. ఏమని? లోకములో ఉన్నవాడు హృదయంలో ఉన్నవానికంటే లోకములో ఉన్నవాడు గొప్పవాడు అని చదివాను. నాకు అప్పుడు చాలాసేపు ఆలోచన అయిపోయింది, ఏంటి ఇలా చదివేశాను నేను. చూసారా, అంటే మన చేత ఇలాంటి పదాలు పలికిస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా. అమ్మో, మీరు ఎప్పుడైనా గమనించారా? నువ్వు బైబిల్ చదువుకునేటప్పుడు కూడా నీ చేత తప్పులు పలికిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా తప్పులు మాట్లాడిస్తూ ఉంటాడు, మిస్టేక్లు మాట్లాడిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా. అక్కడ అంటున్నాడు ఒక మాట, వాడి తంత్రాలు మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. సాతాను తంత్రాలు తెలుసా? ఏ విధంగా పడేస్తాడు. ఒక పెద్ద రచ్చ అయిందనుకో, ఒక పెద్ద గొడవ అయిందనుకో, దానికి కారణం ఎవరో గుర్తుపట్టాలి. ఫస్ట్ ఈడేనండి, పక్కింటోడండి అనకూడదు, వాడండి ఈడండి అనకూడదు. మనం అర్థం చేసేసుకోవాలి, ఓకే ఇక్కడ వాడి పని జరుగుతూ ఉంది. ఎరిగిన వారముగా ప్రభు సన్నిధిలో సాగాలి. జీవితము కావాలంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. వీటిని మనం గుర్తించాలి. ఏవేమి మనల్ని పాడు చేస్తాయంటే, పైనుంచి మళ్ళీ చూద్దాం, మన ఆలోచన, మన గర్వం, మన నిర్లక్ష్యం, మన శరీరం, మన శత్రువు. వీటిని గుర్తించాలి, జ్ఞానంతో నడవాలి, వివేచనతో గ్రహించాలి. ఈ విషయంలో కొంతమంది బైబిల్ చదివినప్పుడు దాని ప్రకారంగా ఉండడానికి చాలా మెచ్యూర్డ్గా ఆలోచన చేస్తారు. కొంతమంది ఏమిలే, చర్చిలో వరకే బైబిల్, చర్చిలో వరకే ప్రార్థన, చర్చిలో వరకే చర్చ్. అలా కాదు. చర్చిలో గడిపే గంట కాదు, వారమంతా గడిపే సమయమే భక్తి అని అంటాడు ఒక దైవజనుడు. చర్చిలో గడిపే గంట కాదు, వారమంతా కూడా నువ్వు బయట గడిపే సమయమే నిజమైన భక్తి అంటాడు. యేసు ప్రభు వారి దగ్గర పాపం చేసిన వాళ్ళని వచ్చినప్పుడు వాళ్ళని క్షమించి ప్రభు వారు ఏమన్నా తెలుసా? అమ్మా, వెళ్ళి ఇక పాపం చేయకు. నాకు ఆ మాట చాలా ఇష్టం. లేదు, నేను నీతోనే ఉంటా. అబ్బే, అలా కుదరదు. నాతో ఉండడం కుదరదు. నాతో ఉండాలంటే నువ్వు మట్లోకి వెళ్ళిపోవాల్సిందే, అంతేగా? ఇదే ఆప్షన్. నువ్వు నాతో ఉండడానికి కుదరదు, నువ్వు వెళ్ళు, నేను నీతో వస్తాను, వెళ్ళు. నువ్వు వెళ్ళి పాపం అంటకుండా నా కోసం బతుకు, జై జీవితం, నేను నీతో ఉంటాను. మత్తయి సువార్తలో అన్నాడు కదా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం 2025లో కూడా మనతో ఉన్నాడు ఆయన. మొన్న బ్రదర్ గ్రీటింగ్స్ ఇస్తూ మాట అన్నారు. మన యొక్క డేటా మాత్రం ఆయన డిజైన్ చేసేసాడు. ఆయన 2025 డిజైనింగ్ అయిపోయింది. ఈ క్యాలెండర్ డిజైన్ మొన్నది అయింది, కానీ 2025 దేవుని దృష్టిలో ఎప్పుడో డిజైన్ అయిపోయింది.
కాబట్టి మనము ప్రతి సమయంలో అదుగో ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పినట్లుగా మనం ఏం చేయాలంట? ఒకసారి ఆ మాట చదవండి. 6:10 ఏమని ఉంది? మనం ప్రారంభంలో చదివిన మాట ఏంటి? మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండాలంటే ప్రభువులో నడవాలా, ప్రభుతో నడవాలా, ప్రభు కొరకు నడవాలా. యేసుతో, ఆయన అంటాడు యేసుతో టీవీగా. యేసు ప్రభుతో నడిచేటప్పుడు ఎలా నడుస్తాం తెలుసా? ఇంద్రా ఏం సంగతులు అంటే నడుస్తాం. ఒకవేళ సైతాన్ నడిచేవాడు చూడండి, ఏరా సైతాన్తో నడిచేవాడు అండి, ఏరా దొంగడు, వాడిని కొట్టేసి ఉంటారు ఆల్రెడీ. వ్యభిచారులు చూడండి, చాటుగా చీకట్లో ఉంటారు, వాళ్ళు చాటుగా ఉంటారు, వంగిపోయింటారు. యేసుతో ఉంటే బాడీ బిల్డర్ చూశారు మీరు, వాడు ఎలా ఉంటాడు? మీరు చేసి వాళ్ళు గృహప్రవేశంలోకి వచ్చారు, అడిలో గృహప్రవేశం. అతను నా దగ్గర తీసుకొచ్చాడు పాస్టర్ గారు, ఆయన పరిచయం చేయడానికి. ఆయన ఇట్లా ఉన్నా ఇట్లా ఆయనకి ఇట్లా వందనాలు చెప్పేది రావట్లేదు, ఎట్లా అంటున్నాడు వందనాలు ఫస్ట్. మేము కూడా హెబ్రోన్ చర్చికి వెళ్తాం, మరి రావట్లేదు ఆయనకి మొత్తం కట్స్. యేసుతో ఉంటే మనకు ఆ బలం ఉంటుంది. యేసుతో, ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎవరితో ఉన్నా నీకు ఆ బలం రాదు. యేసుతో మనము టీవీగా వెళ్ళగలం, పరలోకంలోకి వెళ్ళగలం. విన్నాడు అనుకో, ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు, మంచం అరే కాళ్ళు కడగరంటే అడుగుతలే అంట మంచం ఎక్కేస్తాడు. ఏంటి ఇంట్లోకి మళ్ళీ ఇంకొకటి ఎవరన్నా రావాలంటే అతను చేయబట్టుకుని ఈజీగా వచ్చేయచ్చు, లేకపోతే నువ్వెవడరా అంటావు. నువ్వు ఎవడరా, నువ్వు ఇంట్లోకి వస్తున్నావు చేయబట్టుకుని అయితే ఆడు వచ్చి కూర్చోరా, నువ్వు ఉన్నావుగా ఏం కాదులేని కూర్చుంటాడు, పెట్టిందంతా తినేస్తాడు. ప్రభుత్వం ఉంటే మనకు ఆ స్వతంత్రం వస్తుంది. యేసుతో ఈ 2025 మన అడుగులు వేద్దాం, ముందు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. మన అడుగులను స్థిరపరచమని, మన అడుగులను పదిలపరచమని, మన అడుగులను తడబడకుండా నడిపించమని ప్రభు పాదాలు పట్టుకుందాం. జై జీవితం కావాలి ప్రభువా. ఏ ఏ విషయాల్లో ఓడిపోతున్నాను, ఏ ఏ విషయాల్లో జారిపోతున్నాను, ఏ ఏ విషయాల్లో నా చూపులు, నా ఆలోచనలు, నా తలంపులు పాడైపోతున్నాయో, తొందరపడుతున్నానో, వాటన్నిటి విషయంలో మీ పాదాల దగ్గర పెడుతున్నాను. అవన్నీ కూడా ప్రభువా క్రమపరచి మీ కొరకు నమ్మకమైన సాక్షిగా చేయండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన స్వామి, మీ పాదాలు వందనాలు. మా గమనానికి తెచ్చిన ప్రతి ఆలోచనను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మేము ఏ విషయంలో కూడా తొట్టెల్లడం మీకు ఇష్టం లేదు. మీ ఎదుట మేము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిరపరాధులుగా నిలబడుట మీ చిత్తమై ఉన్నది, మీ ఉద్దేశమై ఉన్నది. మీ ఉద్దేశాలు నెరిగిన వారమై ఈ దినాల్లో నమ్మకంగా సాగే కృపనివ్వండి. ఈ మాటలు మా అందరి హృదయాల్లో మీరు కట్టి ఫలింపచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ నూతన సంవత్సరంలో మనం మీరు వాగ్దానాలు, ప్రామిస్ కార్డ్స్ ఎవరైతే తీసుకోలేదో మీరు ప్రార్థన పూర్వకంగా మీరు తీసుకురండి. పాట పాడుతున్నప్పుడు నూతన సంవత్సరపు అర్పణలను తీసుకొని మీరు అక్కడికి తీసుకుని వచ్చి దాంట్లో వేసి అవి పెట్టారు అక్కడ. ఇంకెవరైతే మార్నింగ్ తీసుకున్నారో మీకు అవసరం లేదు. ఒకవేళ మీకు ప్రేరేపణ తీసుకోవాలనిపిస్తే తీసుకోండి. ఇంకా క్యాలెండర్స్ కూడా ఉన్నాయి, 25 క్యాలెండర్స్ వచ్చినాయి. మీ యొక్క గృహాల్లో వాటిని తీసుకుని వెళ్ళండి. గృహాల్లో ఓ పాట పాడదాం. ఈ పాట పాడదాం. యేసుతోటి విగాను పో. అందరం లేచి నిలబడదాం.
అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరిగెల్వను, యుద్ధనాదంబుతో యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, ఆ రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరిగెల్వను, యుద్ధనాదంబుతో. ఓ యువతి యువకులార చేరుడే, శ్రీ యేసు వార్త చేరుడే, ఓ యువతి యువకులార చేరుడే, శ్రీ యేసు రాజు వార్త చాటుడే, లోకమంత ఏకమై యేసునాద గల్వను, లోకమంత ఏకమై యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరిగెల్వను, యుద్ధనాదంబుతో యుద్ధనాదంబుతో యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేద్దాం. ఎలాగంటే దీని క్లాత్ ఏమైంది, ఇది కూడా అయిన తర్వాత ఇది మనసు ఓకే. స్పూన్ సరే, ఆశ్రమం గారు చిన్న ప్రార్థన చేస్తే నేను ఆశీర్వాదం ఇస్తాను, కేక్ కట్ చేస్తాను. మీరందరూ ఇటు వచ్చేది, కెమెరా అటు వెళ్ళిపోవాలి అక్కడికి. ఆశ్రమం గారు రండి ఫస్ట్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, దూతకోటి సమూహంతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుకుని ఆడబడుతుంది తండ్రి. మా ప్రభా, పరిశుద్ధతలోకి మమ్మల్ని నడిపించడానికి మీరు రిక్తునిగా లోకానికి వచ్చి మా కొరకు చేసిన ఏర్పాటు అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము తరచుగా బలహీనలు అవుతున్నప్పుడు ప్రభా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ పురుగొల్పుతూ విశ్వాసంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం. మీ ప్రేమ, మీ కృప అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మరి ప్రభా, కృపను విస్తరిస్తున్నప్పుడు పాపంలో నిలిచి ఉందో మాట్లాడరాదని చెప్పి పౌలు గారు చెప్పినట్లుగా మా తండ్రి కృప విస్తరిస్తున్నప్పుడు మేము నిర్లక్ష్యంగా ఉండకూడదని, శత్రువుకు చోటు ఇవ్వకూడదని,
మా ప్రభా మా తండ్రి మీరు మాకు తెలియపరుచుకుంటూ వచ్చారు. మా ఆలోచనలు, గర్వము, ఈ స్వభావాలను బట్టి నాయన మేము ఓడిపోవడానికి అవకాశం ఉంటుందని మీరు తెలియజేశారు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మేము జయ జీవితాలు కలిగి మా ప్రభా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. మా తండ్రి మీరు మాకు జయించి మాదిరిగా ఎన్నో ప్రభా మాకు తెలియపరుచుకుంటూ వెళ్ళారు. నేను జయించాను మీరు కూడా జయించండి అని మాకు ధైర్యాన్ని ఇచ్చారు ప్రభా. మేము జయించడం వల్ల మీకు మహిమ కలుగుతుంది కనుక ప్రభా మేము శత్రువు చేతిలో ఓడిపోయేవారుగా కాకుండా మా తండ్రి జయ జీవితాలు కలిగి సాగిపోయే కృపను మాకు అందరికీ సమృద్ధిగా దయచేయండి తండ్రి. ఈ సంవత్సరం అంతట్లో కూడా మాకు జయ జీవితం దయచేసి నడిపించండి. ఒక్క దినం కాదు, 2 దినాలు కాదు, మా జీవితకాలం మట్టుకు ప్రభా మేము జయిస్తూ ముందుకు సాగిపోయే కృప మా అందరికీ సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన కేక్ కటింగ్లో మీరు తోడుండండి మా తండ్రి. ప్రభు ఈ సంతోషంలో మాకు ఇచ్చిన పాలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభా. ఈ సంతోషము మా ప్రభా మేము యుగ యుగాలు ఉండే ఆ నిత్యత్వంలో ప్రభా మేమందరం కూడా సంతోషించే కృప మా అందరికీ సమృద్ధిగా దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరును గాక. మాకు అవసరం మీరు మాకు దయచేయండి. మనసు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించిన శోధనలోకి తేకకి నువ్వు తప్పించు. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు, మనల్ని విశ్వాసంలో నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత ఈ 2025 సంవత్సరంలో మనకి, మన కుటుంబాలకి, సకల పరిశుద్ధులకి తోడై ఉండి కాపాడి ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరచును కాక. మనమేసుని వారలము తన వారిగని యుందుము. మనమేసుని వారలము తన వారిగని మనలను రక్షించేను. తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించేను. తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము తన వారిగని యుందుము. మీ అందరికీ వందనాలండి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బ్లెస్సీ కేక్ చూడగానే వచ్చేస్తుంది. రండి రండి, వచ్చేయండి, అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి త్వర త్వరగా. మీరు గబగబా వెళ్ళిపోయి గిన్నెలు రెడీ చేయండి. మరి మన పని అదే. మరి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మన పనిలో మనం అంటే త్వరగా మనం గృహాలకు వెళ్ళి రండి 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 అమ్మా, వేగంగా వచ్చేయండి. పెన్ని ఇవ్వండి, పెన్ని